హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ డిన్నర్కైనా, లంచ్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండి కొంచెమే తీసుకున్నా సరే టమ్మీ ఫుల్ అనిపించే కట్టు పొంగలి రెసిపీ. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా మంచి టేస్ట్ని, మంచి రెసిపీని మనం ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసం ముందరగా 1:1 రేషియోలో బియ్యాన్ని, పెసరపప్పుని మెజర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మొత్తం 3 గ్లాసెస్ దాకా తీసుకుని దీన్ని ముందరగానే వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్లోకి బటర్ కానీ నెయ్యి కానీ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోవాలండి. నేనైతే బటర్ ఒక 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది బటర్తో చేసిన, నెయ్యితో చేసిన టేస్ట్ ఒకేలా ఉంటుంది. తర్వాత బటర్ కరిగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 10-12 మిరియం గింజలు వేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ముందరగా మనం ఫైన్గా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి ఈ పోపులో వేసేసుకోవాలి. బియ్యాన్ని ఇందులో వేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ సాట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం, పెసరపప్పు పచ్చివాసన పోయి మనకి పొంగలి చాలా చాలా రుచిగా ఉంటుందండి. అండ్ ఈ బియ్యం వేగించుకునేటప్పుడే దీనిలో ఒక 2 రెమ్మల దాకా ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేగించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు సాట్ చేసిన తర్వాత మనం బియ్యానికి 1కి 3 అంటే 1:3 రేషియోలో వాటర్ని తీసుకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాయిల్ వచ్చేదాకా దీన్ని మరిగించుకోవాలి. వెంటనే కుక్కర్ లిడ్ పెట్టేస్తే చట్టు పడిపోయినట్టు అయిపోతుందండి. సో ఇలా కొద్దిగా మరుగు వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇది విజిల్ వచ్చే లోపల మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడించుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్ దాకా పల్లీలను వేసుకుని వేగించుకోవాలి. డైరెక్ట్గా పల్లీల్ని పొట్టు తీయకుండా ఇలా నూనెలో వేయించేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అండ్ పల్లీలు పొట్టు తీయకుండా తింటే ఆరోగ్యం కాబట్టి చట్నీని ఎక్కువగా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. డైరెక్ట్గా ఇలా వేగించిన పల్లీల్లో వేగిన తర్వాత మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఒక 3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి, మన రుచికి తగ్గ చింతపండు వేసుకుని ఉప్పు కూడా వేసేసి దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చట్నీలో పల్లీలను వేగించేటప్పుడు మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా లైట్గా వేగించుకుంటే సరిపోతుందండి, పొట్టుతో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ చట్నీని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ మిక్సర్ జార్లో కలుపుకుని వేసుకుంటే కట్టు పొంగల్లోకి చట్నీ పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీనిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించిన పోపుని వేసేసుకుని చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలో లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుందండి. 1కి 3 కన్నా కుక్కర్లో ఎక్కువ నీళ్లు పోసుకోవచ్చు, కానీ కుక్కర్లో అలా నీళ్లు ఎక్కువ పోస్తే పొంగిపోతుంది కాబట్టి 1:3 రేషియోలో పోసిన తర్వాత మనం ఓపెన్ చేసి హాట్ వాటర్ పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ పోసి ఇలా బాగా కలుపుకుంటే అన్నం కొంచెం మ్యాష్ అయ్యి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీగా వితిన్ 15 మినిట్స్లో మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కానీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇది డిన్నర్గా అయినా లంచ్గా అయినా కూడా మనకి టమ్మీ ఫుల్ అనిపించే సింపుల్ రెసిపీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.